ఆల్రెడీ ఏదో గోల్డ్ फोन ना भैया तो पीछे आ जाओ सर 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 నా మొబైల్ కొంచెం వెనక్కి तो पूरे आ जाते ना नहीं नहीं తెలుసు మన ఈ బాలానగర్ అల్వాల్ ప్లస్ రాజనగర్లో సిరీస్ ఆఫ్ అఫెన్స్ కావడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఒక 8 to 9 అఫెన్స్ కావడం జరిగింది. కొన్ని సిమిలారిటీస్ కూడా ఉండడం జరిగింది. సో ఇమీడియట్లీ మన శంషాబాద్ పోలీసు మన క్రైమ్ ఆఫీసర్స్ అందరూ కూడా రంగంలోకి ఎట్లా జరిగినా ఏం జరిగినా అని చెప్పి చాలా క్షుణ్ణంగా ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. చాలా అక్కడ దొరికిన క్లూస్ ఆధారంగా కొన్ని మనం కూడా హ్యూమన్ రిసోర్సెస్ ద్వారా వచ్చిన ఇంటెలిజెన్స్ ద్వారా మనము ఇమీడియట్లీ మన టీమ్స్ని యాక్టివేట్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈరోజు 4 అరెస్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క ఆఫెన్స్లో వాళ్ళ దగ్గర నుంచి 753 గ్రామ్స్ 753 గ్రామ్స్ బంగారం, దాదాపు 3.5 kg సిల్వరు, ఆల్మోస్ట్ 11 పట్టు శారీసు, 3 సూట్స్, ఎల్ఈడీస్, మ్యూజిక్ థియేటర్స్, మ్యూజిక్ సిస్టము, 8 వాచెస్, నెట్ క్యాష్ ఆఫ్ 5,000 ప్లస్ అవుతూ అదేవిధంగా వాళ్ళు వాడుతున్న ఈ ఆఫెన్స్ చేయడానికి వాడుతున్న స్క్రూ డ్రైవర్స్, రాడ్స్ని కూడా ప్లస్ ఒక వెహికల్ని మనము ఈరోజు రికవర్ చేయడం జరిగింది. సో ఈ అరెస్ట్ అయిన వాళ్ళు మొహమ్మద్ అయూబ్ అలియాస్ బడా అయూబ్ ఈయన దాదాపు 148 కేసులు అక్యూజ్గా ఉన్నారు. 70 క్యాబిన్ థెఫ్ట్ కేసెస్లో, 78 లారీ థెఫ్ట్ కేసెస్లో ముఖ్య పాత్ర ఈయన మెయిన్ అక్యూజ్డ్. అది కాకుండా గుంజ పగ్గు సుధాకర్ అలియాస్ సాయి అలియాస్ డాన్ అలియాస్ డేంజర్ అలియాస్ యాంటోనీ అలియాస్ కాకా ఈ వాజ్ అరెస్టెడ్ ఇన్ 62 కేసులో అక్యూజ్గా ఉన్నారు. ఈయన పైన కూడా హైదరాబాద్లో పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది 2015. ఇంకోటి నవీన్ కుమార్ అనేవాడు ఎబ్స్కాండింగ్ ఉన్నారు. సాపేట్ల మహేంద్ర అని చెప్పి ఈయన కూడా అంతకుముందు రాబరీ కేసులో అక్యూజ్ అయినారు. ఈయన మొహమ్మద్ బాబా అనేవాడు వీళ్ళంతా డిస్పోజ్ చేయడానికి హెల్ప్ చేసేవాడు. ఇట్లా మనం ఈరోజు 4 అరెస్ట్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా వీళ్ళు మొహమ్మద్ అయూబ్ అలియాస్ బడా అయూబ్, ఈయన నేటివ్ ఆఫ్ మొయినాబాద్, ఈయన ఇక్కడ వచ్చి ఉంటున్నారు. ఈయన ముఖ్యంగా చిన్నప్పటి నుంచి కూడా ఈ ఒక ఫాదర్ బిజినెస్లో ఇన్వాల్వ్ అయిపోయి తర్వాత పెద్దవాళ్ళు అయిన తర్వాత ఈ క్యాటిల్ థెఫ్ట్, లారీ థెఫ్ట్ కేసులతో ఇన్వాల్వ్ అయినారు. మొదటిసారిగా 2008లో చందానగర్ కేసులో ఒక క్యాటిల్ థెఫ్ట్ కేసులో అరెస్ట్ కావడం జరిగింది. సో అప్పటి నుంచి ఆమె సాగిన ఈ దొంగతనం ప్రయాణంలో చాలా దాదాపు 148 కేసెస్లో అక్యూజ్గా ఉన్నారు. సో మొన్నే మనము జూన్లో మన హైదరాబాద్ కూడా ఆయనకు చిల్కల్గూడలో ఇదే క్యాటిల్ థెఫ్ట్ కేసులో అరెస్ట్ కావడం జరిగింది. అరెస్ట్ అయిన తర్వాత అక్కడ జైలుకి వెళ్ళిన తర్వాత వీళ్ళంతా మళ్ళీ అందరినీ సుధాకర్ని, ఈ నవీన్ కుమార్, మహేందర్ని అంతా కలుపుకున్నారు. మళ్ళీ అక్కడ వాళ్ళు కలిసి అక్కడ నుంచి మళ్ళీ ఈ ఒక వెహికల్ యూజ్ చేసి వెహికల్ తీసుకెళ్ళి వదిలేవాడు. వదిలిన తర్వాత అక్కడ ఏ చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్స్, లాక్డ్ హౌసెస్ అంతా వీళ్ళు దొంగతనం చేసేవాడు. సో ఈయన సుధాకర్ కూడా మెహదీపట్నం హైదరాబాద్ సిటీ నుంచి ఉన్నారు. ఆమె 5
5th క్లాస్ ఈయన కూడా దాదాపు 62 కేసెస్లో అక్యూజ్డ్గా ఉన్నారు. ముఖ్యంగా నైట్ జరిగే దొంగతనం కేసెస్లో ఎక్కువ అయిన వాళ్ళు ఉన్నారు. సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్, ఆసిఫ్ నగర్లో 2015లో పీడీ యాక్ట్లో ఆయనకు పంపడం జరిగింది. సో 2008లో ఈ మీర్పేట్ కేసులో ఈయన అరెస్ట్ కావడం జరిగింది. అరెస్ట్ అయినప్పుడు జైలుకి వెళ్ళినప్పుడు ఈయన మొహమ్మద్ అయూబ్తోనే ఈయన ఫ్రెండ్షిప్ ఏర్పడింది. సో అదేవిధంగా ఈయన సాపేట్ల మహేంద్ర కూడా ఈ నేటివ్ ఆఫ్ హైదరాబాద్ సిటీ లంగర్ హౌస్లో ఉండేవాడు. సో ఈయన కూడా ఏం చదువుకోవడం లేదు. ఈయన కూడా ఒక రాబరీ కేసులో మైలదేవపల్లిలో అరెస్ట్ అయినారు. అక్కడ మళ్ళీ ఈయన కూడా జైలే వీళ్ళ అయూబ్తోని సుధాకర్తోని ఈయన మహేంద్రకు దోస్తీ ఏర్పడింది. సో ఈయన బయట ఈరోజు ఇంకోటి అక్యూజ్డ్ ఈయన కొత్తగా ఈ గ్రూప్ లో చేరుకున్నారు. ఈయన దొరికిన బంగారంని వస్తువులు కూడా డిస్పోజ్ చేయడానికి సహకరించేవాడు. సో ముఖ్యంగా ఇది ఏం చేసేవాడు అంటే వీళ్ళు అయూబ్ అంతమంది క్యాటిల్ థెఫ్ట్స్, లారీ థెఫ్ట్ చేశారు. ఇది కొత్త. ఈయన ఒక ముఠా లీడర్గా ఏర్పడి అక్కడ ఎక్కడాದರೂ వీళ్ళందరినీ కాలేజ్ వెహికల్ తీసుకెళ్లి వదిలేవాడు. వీళ్ళంతా దొరికిన వస్తువులంతా అందరూ చూస్తుంటారు కదా, వాళ్ళు వాచెస్, క్లాత్స్, మ్యూజిక్ సిస్టమ్స్, పట్టు చీరలు, సూట్స్, దొరికిన వస్తువులు ఇవన్నీ వాళ్ళు యూజ్ చేసే కొన్ని క్రీమ్స్ కూడా చేసినారు. అంటే ఇంట్లో ఏం దొరుకుతుంది అదంతా తీసుకుని కాలేజ్లో వేసుకొని దొంగతనం చేసేవారు. సో ఇట్లా చాలా కేసెస్లో ఇన్వాల్వ్ అయినారు. దాదాపు 9 కేసెస్ ఈరోజు డిటెక్ట్ కావడం జరిగింది మన రాజ